ఎండ్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. తెలుగు సినీ పరిశ్రమలో సంగీత దర్శకులకి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే వారందరిలో కూడా తొలితరం సంగీత దర్శకుడు, తొలితరం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సాలూరి రాజేశ్వరరావు గారి స్థానం మాత్రం ఎప్పటికీ చాలా ప్రత్యేకం. సుమారు 5 దశాబ్దాల పాటు వారు ఎన్నో అజరామరమైన పాటలను తెలుగు సినిమా పరిశ్రమకి, తెలుగు ప్రేక్షకులకి అందించారు. సో అలాంటి సాలూరి రాజేశ్వరరావు గారి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. పైగా వారు మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారికి తండ్రి గారు. సో ఎన్నో ప్రత్యేకతలు ఉన్న సాలూరి రాజేశ్వరరావు గారి సినీ ప్రయాణం గురించి, అలాగే ఆయన వ్యక్తిగత జీవితం గురించి అద్భుతమైన విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఈరోజు స్టూడియోలో సీనియర్ కో డైరెక్టర్ కనగల జీకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి సాలూరి రాజేశ్వరరావు గారి విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, సాలూరి రాజేశ్వరరావు గారి పేరు వినంగానే ఎన్నో అజరామరమైన ఉంటాయి. అద్భుతమైనటువంటి ఆయన బాలమేధావి అండి. ఆయన సార్ 7 చిన్న వయసులోనే వాళ్ళ ఫాదర్ పాట పాడుతుంటే రాగం చెప్పేసేవాడంట. అంత మేధావి. తర్వాత మీరు కోటి ఫాదర్ అన్నారు. రాజేశ్వరరావు గారికి కోటి, వాసురావు, తర్వాత మన పెద్ద ఆయన 4-5 కొడుకులు చాలామంది ఉన్నారు అందులో కోటి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఏం చిరంజీవి గారి సినిమాలతో కూడా ఒక మంచి మ్యూజిక్. తర్వాత వాసురావు సీరియల్స్లో గిన్నిస్ బుక్లోకి ఎక్కాడు. అన్ని సీరియల్స్ చేశాడు వాసురావు. తర్వాత రాజేశ్వరరావు గారి అల్లుడు మ్యూజిషియన్. వాళ్ళు ఇన్నింటిలో మ్యూజిక్కే. ఆయన ఇంకేం పట్టించుకునేవాడు కాదంట. ఎంతసేపు ఇంటికి వెళ్ళిన తర్వాత పాటలు పెట్టుకుని వినేవాడంట. మిగతా విషయాలన్నీ వాళ్ళ పెద్ద అబ్బాయి చూసుకునేవాడంట. సో ఆ విధంగా ఆయన ప్రపంచం అంతా మ్యూజిక్కి. సార్ 4 ఏళ్ల వయసులో స్వరాలను గుర్తుపట్టడం సార్ అసలు అంటే వినికిడి జ్ఞానం. అంటే కొంతమందికి ఒక్కొక్కసారి తర్వాత 7 సంవత్సరాల వయసులో కచేరీ చేశాడంట ఆయన. రాజేశ్వరరావు గారు సాలూరు గారి దగ్గర శివరాంపురం అని, వాళ్ళ ఫాదరు బాగా పాడతారు, ఆయన రాస్తాడు. ఆయన రాసినటువంటి పాటకి కలగంటి కలగంటి కలువ రేకుల వంటి అని ఒక పాట ఆయన రాస్తే రాజేశ్వరరావు గారు ట్యూన్ చేశాడు. ఎన్నేళ్ళ వయసులో సార్? అప్పటికి పెద్దవాడు అయిపోయాడు ఆయన. 7 సంవత్సరాలకి కచేరీ చేశాడు. అది వేరే టాపిక్. రాజేశ్వరరావు గారి ఫాదరు పాట రాస్తే, లిరిక్ రాస్తే రాజేశ్వరరావు గారు ట్యూన్ చేశాడు. ఈ రాజేశ్వరరావు గారు ట్యూన్ చేసినటువంటి కలగంటి కలగంటి ప్రైవేట్ సాంగ్ చాలా అద్భుతమైనటువంటి పాట. అది పాడుతా తీయగాలో పరమేశ్వర్ అనే ఒక కుర్రాడు పాడాడు, బ్లైండ్ బాయ్. అతను విజయనగరం నుంచి వచ్చాడు. ఈ పాటకి జడ్జిగా బాలసుబ్రహ్మణ్యం పక్కన కోటి కూర్చున్నాడు. చూసారా, తాతగారు రాసిన పాటకి తండ్రి గారిని ట్యూన్ చేస్తే ఆ పాట ఈ జనరేషన్ పాడుతూ ఉంటే కోటి అక్కడ జడ్జిగా వచ్చి ఆ కుర్రాడు పాట విని లేచి ఎక్సైట్ అయిపోయి వాడిని వాటేసుకొని ముందు పెట్టుకుని మెడలో ఉన్నటువంటి గొలుసు తీసి అతని మెడలో వేశాడు. అంత కోటి. సో ఎంత అదృష్టం. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా అన్నాడు, తాత రాస్తే తండ్రి ట్యూన్ చేస్తే ఈ పిల్లలు ఇప్పటి జనరేషన్ ఆ పాట పాడుతూ ఉంటే ఇతను జడ్జిగా రావటం అనేటటువంటిది ఎంత అదృష్టం కోటి చేసుకున్నది. ఏ కుటుంబానికి ఇంత అదృష్టం రాదు. తర్వాత అండి విజయనగరం మహారాజాస్ కాలేజీ నుంచే ఘంటసాల గారు, సుశీల గారు వచ్చారు. అదే కాలేజీలో చేరాడు ఈయన రాజేశ్వరరావు గారు. ఇప్పుడు 7 సంవత్సరాలప్పుడు రాజేశ్వరరావు గారు కచేరీ చేశారని అన్నానే. అవును. అప్పుడు ఆయన విజయనగరం మ్యూజిక్ కాలేజీలో చదువుకుంటున్నాడు. ఆ మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ చాలా ఫేమస్ వయలినిస్ట్ ద్వారం వెంకటస్వామి నాయుడు గారు. ఈయన 7 సంవత్సరాలకి కచేరీ చేశాడు. సంగీతం పూర్తిగా నేర్చుకోకుండా కచేరీ చేయకూడదు అనేటటువంటి నిబద్ధత ఉంటుంది వాళ్ళకి. కాబట్టి కాలేజీ నుంచి పంపించేశాడు ఆయన. నేను చెప్పను అని అదంటే అప్పుడు రాజేశ్వరరావు గారి ఫాదరు ఈ కొడుక్కి ఉండేటటువంటి సంగీత జ్ఞానం, ఆ ఇంట్రెస్ట్ గమనించి ఈయన కలకత్తా తీసుకెళ్ళాడు.
కలకట్టాలో సంగీతం నేర్పించడానికి. సార్. అప్పుడు కలకట్టాలో కృష్ణలీలని సినిమా తీస్తున్నారు. అప్పుడు ఈయన్ని చూసి బాలకృష్ణుడు వేషం వేయించారంట చేత. సార్ నాకు తెలిసి తర్వాత అప్పటికి తెలుగు సినిమానే కాదు, సౌత్ సినిమా కూడా ఇంకా పరిపూర్ణంగా అభివృద్ధి చెంది ఉండదేమో. లేదు, ఆ కలకత్తాలో సినిమా తీసే అవును ఆ సమయానికి. అవును. అయితే అక్కడ సైగల్ దగ్గర, పంకజ్ మల్లిక్ దగ్గర సంగీతం నేర్చుకుని హిందుస్థానీ ఆయన నేర్చుకున్నదంతా హిందుస్థానీ సంగీతం. సార్. హిందుస్థానీ సంగీతం నేర్చుకొని ఇప్పుడు సౌత్కి వచ్చాడు. మెడ్రాస్ వచ్చి ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడనమాట రాజేశ్వరరావు గారు. ఆయన మ్యూజిక్ చేసినటువంటి చాలా అద్భుతమైనటువంటి సినిమా చంద్రలేఖ అండి. జెమినీ స్టూడియోలో ఈయన అప్పటికే ఈయన బాలమేధావి అనేటటువంటి అర్థమైపోయింది. సో ఈయన మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకున్న తర్వాత చంద్రలేఖ అని చాలా గొప్ప పెద్ద సినిమా. ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అయిన అందులో ఒక డ్రమ్స్ సాంగ్ అని చాలా నంబర్ ఆఫ్ డ్రమ్స్ పెట్టి ఒక పెద్ద డ్యాన్స్ బ్యాండ్ అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సినిమా, అద్భుతంగా ఉంటుంది. ఆ చంద్రలేఖలో స్పెషల్గా ఆ డ్రమ్స్ సాంగ్ హైలైట్ అనమాట. అది హిందీలో కూడా రిలీజ్ చేశారు. రిలీజ్ చేసి అద్భుతంగా ఆడుతుండేటప్పుడు అప్పుడు ఒక గెట్ టుగెదర్లో నుండి మ్యూజిషియన్స్ అందరూ కూర్చునేటప్పుడు హూ ఈజ్ #1 మ్యూజిక్ డైరెక్టర్ ఇండియా అని టాపిక్ వచ్చిందంట. అప్పుడు మరి ఎస్డి బర్మన్ గారు, నౌషాద్ గారు వాళ్ళిద్దరు అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్స్. నౌషాద్ గారు నాకు గుర్తులేదు, ఎస్డి బర్మన్ గారు హూ ఈజ్ #1 మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఆయన అన్నాడంట #1 రాజేశ్వరరావు, #2 రాజేశ్వరరావు, #3 రాజేశ్వరరావు అన్నాడంట. అంత అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇచ్చాడు చంద్రలేఖ సినిమాకి. పైగా అన్నింది ఎవరు? లెజెండరీ పర్సన్ మ్యూజిక్లో.